హలో ఫ్రెండ్స్, పదార్థములు మరియు వస్తువులు అనే యూనిట్ కనుక తీసుకొని చూసినట్లయితే ఆ యూనిట్ లోపల వస్తువులు రెండు రకాలండి. వస్తువులు రెండు రకాలు. ఒకటి పగిలే వస్తువులు, రెండవది పగలని వస్తువులు. మీరు మీ టెక్స్ట్ బుక్లో మీకు తెలుసు, కిచెన్ రూమ్ లోపలికి ఒక పిల్లి కనుక సడన్గా పోయి ఏవైనా వస్తువులను కింద పడవేసినట్లయితే ఆ వస్తువులు కింద పడినప్పుడు కొన్ని బ్రేక్ అవుతాయి, అంటే కొన్ని పగిలిపోతాయి, కొన్ని పగలకుండా అదే విధంగా ఉంటాయండి. కాబట్టి వస్తువులను మనము రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. ఒకటి పగిలే వస్తువులు, రెండు పగలని వస్తువులు. పగిలే వస్తువులకు మీరు ఉదాహరణ తీసుకొని చూడండి. కిచెన్ రూమ్లో పడి ఉన్నటువంటి పగిలినటువంటి వాటిని కనుక గమనించినట్లయితే కప్పు, నెక్స్ట్ గాజు గ్లాసులు, గాజు ప్లేట్లతో తయారైనటువంటివన్నీ కూడా ఎత్తైనటువంటి ప్రదేశం నుంచి కింద పడినప్పుడు అవి పగిలిపోతాయి. కాబట్టి పగిలే వస్తువులకు మనం ఉదాహరణగా తీసుకోవచ్చు. పగలని వస్తువులు మీరు స్టీల్ గ్లాస్, స్టీల్ ప్లేట్స్ లాంటివి కనుక ఎత్తైనటువంటి ప్లేస్ నుంచి కింద పడినప్పటికీ కూడా అవి పగలకుండా శబ్దాన్ని చేస్తున్నాయి తప్ప పగలకుండా ఉంటాయి. కాబట్టి వస్తువులు రెండు రకాలుగాను, పగిలే వస్తువులు, పగలని వస్తువులు. పగలని వస్తువులకు ఉదాహరణలు స్టీల్ ప్లేట్, స్టీల్ గ్లాస్. పగిలే వాటికి మామూలుగా కప్పు, గాజు గ్లాసులు, గాజు ప్లేట్లను మనం తీసుకోవచ్చండి. ఇక ఇక్కడ ఒక అంశము ఉన్నది, అది ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, ఏదైనా ఒక వస్తువును కనుక తీసుకొని చూసినట్లయితే ఆ వస్తువు దేనితో నిర్మితమై ఉంటుంది అంటే పదార్థంతో నిర్మితమై ఉంటున్నాయండి. వస్తువులు ఒక పదార్థంతో నిర్మితమయ్యేవి కొన్ని ఉన్నవి, బహు పదార్థములతో అనేక పదార్థములతో నిర్మితమయ్యే కొన్ని వస్తువులు ఉన్నాయి. కాబట్టి ఒకే పదార్థంతో నిర్మితమయ్యే వస్తువులు ఒక భాగంగాను, అనేక పదార్థములతో తయారయ్యే వస్తువులను ఇంకొక భాగంగాను మనం తీసుకోవచ్చు. ఉదాహరణకు మీరు ఒకే పదార్థంతో తయారయ్యే వస్తువులను కనుక తీసుకొని చూసినట్లయితే ఇనుప తాళము చూడండి. ఇనుప తాళం ఇనుముతోనే ఒకే పదార్థంతో. ఇనుప తాళపు చెవి, అది కూడా ఒకే పదార్థంతో తయారవుతున్నాయండి. కాబట్టి దాన్ని కొంచెం సున్నితంగా సూక్ష్మంగా మనం గమనిస్తే మనకు తెలిసిపోతుంది. కానీ మన 6th క్లాస్ టెక్స్ట్ బుక్ లోపల ఉండబడినటువంటి ఒక్కొక్క అంశాన్ని కనుక మనం గమనించి చూసినట్లయితే మీకు మొదటి పేజీలో పెన్ను తయారీలో మీరు చూడండి, ఏదైనా పెన్ను తయారీని తీసుకొని చూసినట్లయితే ప్లాస్టిక్ మెటీరియల్తో తయారవుతుంది. దాని యొక్క క్యాప్ భాగంలో క్లిప్ను కనుక చూసినట్లయితే మెటల్తో తయారైనటువంటిది ఉంటుంది, అంటే స్టీల్తో తయారైనటువంటి బాడీ ఉంటుంది. అంటే ముఖ్యంగా ఈ పెన్ను అనేది రెండు రకాల పదార్థములతో తయారవుతున్నది అనేది అర్థమవుతుంది. బహు పదార్థములతోని తయారవుతున్నటువంటి ఒక వస్తువుగా మనం తీసుకోవచ్చు పెన్నును. అదేవిధంగా రెండో ఎగ్జాంపుల్ తీసుకొని చూడండి. తలుపు తయారీలో చూడండి, మన ఇళ్లకు ఉపయోగిస్తున్నటువంటి తలుపును కనుక చూస్తే తలుపు అనేది చెక్క అనే ఒక పదార్థంతోనూ, లోహము అనే ఇంకొక పదార్థంతోనూ, రబ్బరు కూడా బేయడానికి కొన్ని సంబంధించిన రబ్బర్ను కూడా మనము సౌండ్ రాకుండా ఉపయోగిస్తాము, రబ్బరు. తర్వాత వాటికి రస్ట్ రాకుండా, తుప్పు పట్టకుండా ఉండటానికి మెటల్కు రంగులను కూడా వేస్తాము. అంటే తలుపు తయారీలో సుమారుగా 4 రకాల పదార్థాలను ఉపయోగిస్తున్నామండి. 1 చెక్క, 2 లోహము, 3 రబ్బరు, 4 రంగు. ఈ విధంగా బహు పదార్థములతోని ఏర్పడుతూ ఉన్నవి. వస్తువులకు సంబంధించినటువంటి దాన్ని కనుక గమనించి చూడండి. వస్తువులు ఒకే పదార్థంతో తయారు కావచ్చును, లేదా ఎక్కువ పదార్థాలతో తయారు కావచ్చును. ఉదాహరణకు కిటికీ చువ్వలను తీసుకోండి. 6th క్లాస్ లోపల ఉండబడినటువంటి కిటికీ చువ్వలను చూసినట్లయితే ఒకే లోహంతో తయారవుతున్నాయండి. అటువంటి వాటిని ఒకే పదార్థంతో తయారవుతున్నటువంటి వాటి కింద తీసుకోవచ్చు. అయితే మీరు ఇంకొక అంశాన్ని చూడండి. బయట నుండి లోపలికి, లోపల నుండి బయట కనపడాలంటే గ్లాసును వాడాలి. బయటి వస్తువులు లోపలికి, లోపలి వస్తువులు బయటికి కనపడాలి అంటే మనకు గ్లాసును వాడినట్లయితే మనకు చూడటానికి అవకాశం ఉంటుంది. వాటిని మీ అందరూ తెలుసు, పారదర్శక పదార్థాలు అంటారండి. ఇందులో ఇంకొక అంశం తీసుకొని చూసినట్లయితే క్రికెట్ బంతిని మట్టితో తయారు చేయలేము అండి. అందులో ఒక ముఖ్యమైనటువంటి పాయింట్, క్రికెట్ బంతిని మట్టితో తయారు చేయలేము. మట్టితో తయారు చేసినటువంటి క్రికెట్ బంతితోని మనం ఆటను ఆడలేము. అదేవిధంగా గాజుతోను కూడా తయారు చేసి మనము క్రికెట్ ఆటను ఆడలేము. అంటే పదార్థ ధర్మాన్ని బట్టి ఏ వస్తువులను తయారు చేయాలనేది ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు క్రికెట్ బంతిని మట్టితో కానీ గాజుతో కానీ తయారు చేయరండి. గాజు జాడీలను పారదర్శక పదార్థంగా తీసుకుంటారండి. గాజు యొక్క జాడీలు కూడా పారదర్శక పదార్థంగా ఉంటాయి. జాడీలు మీరు కొన్ని షాప్లలో చూడండి, వస్తువులను దాని లోపల
తినుబండారాలను దాంట్లో పెడితే బయట నుంచి లోపలికి, బయట నుంచి లోపలికి, ఎటువైపు నుంచి అయినా చూడటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి గాజు అనేది ఒక పారదర్శకమైనటువంటి పదార్థంగా మనము గమనించవచ్చు. 6వ తరగతి లోపల ఉండబడినటువంటి యూనిట్ లోపల పదార్థము, వస్తువులు అనే దాంట్లో పదార్థముల యొక్క వర్గీకరణ కనుక చూసినట్లయితే పారదర్శక పదార్థములు, అపారదర్శక పదార్థములు, పాక్షిక పారదర్శక పదార్థములు అని 3 రకాలుగా వర్గీకరించవచ్చండి. పారదర్శక, అపారదర్శక, పాక్షిక పారదర్శక పదార్థాలు. అసలు పారదర్శక పదార్థాలు అంటే ఏంటి మీరు గమనించి చూడండి. పారదర్శక పదార్థములు అంటే ఒక వస్తువును అవతలి వైపు నుండి యువతలికి, యువతలి వైపు నుండి అవతలికి ఆ పదార్థం కూడా చూడగలిగినట్లయితే దాన్ని పారదర్శక వస్తువులు అంటారండి. ఉదాహరణకు గాజును తీసుకోండి. 6th క్లాస్ లోపల ఉండబడినటువంటి గాజు ఒకటి. రెండో ఎగ్జాంపుల్ ఒకటి ఉన్నది. లామినేషన్ ప్లాస్టిక్ కాగితాన్ని చూడండి. లామినేషన్ చేసేటప్పుడు మీకు ఆ లోపల ఉండబడిన మ్యాటర్ కనపడుతుంది కాబట్టి పారదర్శకమైనటువంటి ఆ పేపర్ను వాడటం జరుగుతుంది. అటువంటి వాటిని పారదర్శక పదార్థాలు అంటారండి. 1 గాజు, 2 లామినేషన్ ప్లాస్టిక్ కాగితం. 2 ఈ ఎగ్జాంపుల్ తీసుకోండి. అపారదర్శక పదార్థములు అంటే మనము అవతలి వస్తువులను ఆ పదార్థం గుండా, మా వస్తువు గుండా మనం చూడలేమండి. అటువంటి వాటిని అపారదర్శక పదార్థములు అంటారు. అవతలి వస్తువులను చూడలేనటువంటి వాటిని. ఉదాహరణకు చెక్కను అడ్డం పెట్టి చూడండి, అవతలి వస్తువును మనం చూడగలుగుతామంటే చూడలేము. చెక్క, నెక్స్ట్ స్టీలు, కార్డుబోర్డు, కాగితం, ఈ 4 కూడా అపారదర్శకమైనటువంటి పదార్థాలుగా మనం తీసుకోవచ్చండి. ఇక పాక్షిక పారదర్శక పదార్థాలు, జస్ట్ పదంలోనే అర్థం ఉన్నది. పాక్షిక పారదర్శక పదార్థములు మీకు ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే నూనెలో తడిచినటువంటి పేపర్ను తీసుకోండి. నూనెలో తడిచినటువంటి పేపర్ను కనుక మీరు అవతలి వస్తువును చూడడానికి మీరు ఆ నూనెలో తడిచిన పేపర్ని ఇలా పెట్టుకొని చూడండి. కొంతవరకు పాక్షికంగా మనం చూడగలుగుతామండి. కొంతవరకు చూడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటిని పాక్షిక పారదర్శక పదార్థాలు అంటారు. అంటే పదార్థముల యొక్క వర్గీకరణ అనేది అవతలి వస్తువులను చూడటాన్ని ఆధారంగా చేసుకొని 3 రకాలుగా చేశారు. పారదర్శక, అపారదర్శక, పాక్షిక పారదర్శక పదార్థాలు అని. పదార్థాన్ని కనుక తీసుకొని చూసినట్లయితే లేదా వస్తువులను కనుక తీసుకొని చూసినట్లయితే నీటిలో తేలుతూ ఉండేవి, నీటిలో మునిగే వస్తువులు 2 రకాలుగా మనం తీసుకోవచ్చండి. ఇప్పుడు ఉదాహరణకు చిన్న గులక రాయిని నీటిలో వేయండి, సడన్గా మునిగిపోతుంది. చిన్న ఇనుప గుణపాన్ని లేదా ఇనుపకు సంబంధించినటువంటి ఏదైనా ఘన పదార్థాన్ని నీటి లోపల వేస్తే అది చక్కగా అడుక్కుగాక వెళ్ళిపోతుందండి. కానీ పడవ లాంటి కొన్ని వేల కేజీలు కలిగినటువంటి బరువు ఉన్నటువంటివి కూడా మునక్కుండా ఉంటుంటాయి. అంటే ఇక్కడ నీటిలో మునిగేవి, నీటిలో మునగనివి 2 రకాలుగా మనం వర్గీకరణ చేయవచ్చు మన 6th క్లాస్ సిలబస్ ప్రకారము. అయితే ఇక్కడ ఒక మెయిన్ ముఖ్యమైనటువంటి అంశం అండి, నీటి యొక్క సాంద్రత 1 గ్రామ్ పర్ మిల్లీలీటర్ ఉంటుందండి. చాలా ఇంపార్టెంట్ పాయింట్. డిఎస్సిలో నీటి యొక్క సాంద్రత 1 గ్రామ్ పర్ మిల్లీలీటర్ ఉంటుంది. నీటి యొక్క సాంద్రత కంటే తక్కువగా సాంద్రత కలిగినటువంటి ఏ పదార్థమైనా ఎంత భారం ఉన్నా అది నీటిపైన తేలుతూ ఉంటుంది. అందువల్లనే ఈ పడవలు, స్టీమర్లు అనేవి 1 గ్రామ్ పర్ మిల్లీలీటర్ కంటే తక్కువ సాంద్రతని కలిగి ఉంటాయి కాబట్టి తేలుతుంటుంటాయండి. ఉదాహరణకు నీటి లోపల కిరోసిన్ కలపండి, నూనెలను కలపండి, బాగా కసిగా రెండింటిని మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత మీరు గమనించి చూడండి, ఆ నూనె పదార్థాలన్నీ కూడా ఏ నూనె పదార్థాన్ని తీసుకున్నా సాధారణంగా నీటిపైన తేలుతూ ఉంటుంటాయి. కారణం ఏంటంటే వాటి యొక్క సాంద్రత నీటి సాంద్రత కంటే తక్కువగా ఉంటుందని. అదే ఇనుపకు సంబంధించినటువంటి ఏ వస్తువునైనా నీటిలో వేసినట్లయితే మునుగుతూ ఉంటుంటాయి. కాబట్టి మునిగే వస్తువులు, మునగని వస్తువులు 2 రకాలుగా తీసుకుంటాం. అయితే డిఎస్సి పాయింట్ ఆఫ్ లో ఒకే ఒక ఇక్కడ ఇంపార్టెంట్ బిట్ ఉందండి. నీటి యొక్క సాంద్రత 1 గ్రామ్స్ పర్ మిల్లీలీటర్. దాని సాంద్రత కంటే తక్కువగా ఉంటేనేమో నీటి పై భాగంలో తేలుతావి, దాని సాంద్రత కంటే ఎక్కువగా ఉంటే నీటి లోపలి భాగం లోపలికి మునుగుతాయండి. ఇది ఒక చిన్న వర్గీకరణ కిందకి తీసుకోవచ్చు. పదార్థం యొక్క స్థితిని తీసుకోండి. పదార్థం యొక్క స్థితి అనేది ముఖ్యంగా 2 అంశాల మీద ఆధారపడి ఉంటుందండి. మీ అందరూ చదివి ఉంటారు. 1 నెంబర్ 1 పీడనము, 2 ఉష్ణోగ్రత. పీడనము, ఉష్ణోగ్రత అనేవి ఈ 2 చాలా ప్రభావితం చేస్తాయి ఒక పదార్థం యొక్క స్థితిని.
ఉదాహరణకు చూడండి, మీరు ఏదైనా ఒక పదార్థాన్ని తీసుకుంటే మీ అందరికీ తెలుసు 3 రకాల స్థితులలో ఉంటుంది. ఘన స్థితి లోపల ఉంటుంది, ద్రవ స్థితి లోపల ఉంటుంది, వాయు స్థితి లోపల ఉంటుంది. ఘన స్థితి లోపల ఉండబడినటువంటి పదార్థాన్ని తీసుకొని చూస్తే దాని లోపల ఉండబడినటువంటి అణువులన్నీ చాలా దగ్గరగా పేర్చబడి ఉంటాయి. కాబట్టి అవి దగ్గరగా ఉండటానికి గల కారణం ఏంటి గుర్తుపెట్టుకోండి. అంతర అణు ఆకర్షణ బలాలు చాలా బలంగా ఉండటం వల్ల ఘన పదార్థాలన్నీ గట్టిగా ఒక నిర్ణీతమైనటువంటి ఘన పరిమాణాన్ని కలిగి ఉంటాయండి. ఇది చాలా ముఖ్యమైనటువంటి పాయింట్ డిఎస్సి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినట్లయితే. కాబట్టి ఒక నిర్ణీతమైనటువంటి ఘన పరిమాణం కలిగి ఉంటున్నవి. ఇక ద్రవాల గనక మీరు తీసుకొని చూసినట్లయితే ఘన పదార్థాలతో పోల్చినప్పుడు అణువుల మధ్యన ఆకర్షణ బలాలు కాస్త బలహీనంగా ఉండటం వల్ల అణువుకు మధ్యన కాస్త దూరం ఎక్కువగా ఉంటుంది. అదే ఘన పదార్థాలు అయితే అణువుకు మధ్యన దూరం లేకుండా ఫిక్స్ అప్ అయి ఉంటుంటాయి. అది డిఫరెన్స్ అండి, గమనించండి. అంటే ద్రవ పదార్థాల్లో అణువుల మధ్యన ఆకర్షణ బలాలు తక్కువగా ఉంటున్నవి, అదే ఘన పదార్థాల్లో అణువుల మధ్యన ఆకర్షణ బలాలు ఎక్కువగా ఉంటున్నది. అదే వాయు పదార్థాల్లోనైతే అణువుల మధ్యన ఆకర్షణ బలాలు చాలా బలహీనంగా ఉంటుంటాయి. కాబట్టి అణువుల మధ్య దూరము చాలా ఎక్కువగా ఉంటున్నది. ఈ మధ్య దూరం అనేది దేనిపైన 2 అంశాల మీద ఆధారపడి ఉంటుందండి. నెంబర్ 1 ప్రెషర్, దట్ ఈస్ పీడనము. నెంబర్ 2 టెంపరేచర్ అంటే ఉష్ణోగ్రత. ఇప్పుడు ఉదాహరణకు మీరు చిన్న ఎగ్జాంపుల్, మీరు ఘన పదార్థమైనటువంటి ఐస్ని తీసుకొని చూడండి. మీరు ఘన పదార్థమైనటువంటి ఐస్ని కనుక తీసుకొని చూసినట్లయితే ఆ ఐస్ను మనము వేడి చేసినట్లయితే, ఐస్ని కనుక ఘనంగా ఉండబడినటువంటి ఐస్ని కనుక వేడి చేస్తే ద్రవస్థితికి చేరుతూ ఉంటుంది. ద్రవస్థితి లోపల ఉండబడినటువంటి పదార్థాన్ని ఇంకా వేడి చేసినట్లయితే వాయు స్థితికి చేరుతూ ఉంటుంది. అంటే ఉష్ణోగ్రత అనేది స్థితిని నిర్ణయిస్తుంది అనేది మనకు అర్థమవుతుంది. ఘనాన్ని వేడి చేస్తే అణువుల మధ్య దూరం పెరిగి ద్రవస్థితి, ఇంకా వేడి చేసినట్లయితే అణువుల మధ్య దూరం ఇంకా పెరిగి వాయుస్థితి. అదేవిధంగా వాయువులను కనుక చల్లార్చినట్లయితే మీరు వాయువులు ద్రవాలుగా మారుతవి, ద్రవము ఘనంగా మారుతుంటుంటాయి. కాబట్టి ముఖ్యంగా డిఎస్సి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఉష్ణోగ్రత, పీడనము అనే 2 ప్రధానమైనటువంటి అంశము, ఇంకొకటి అణువుల మధ్య దూరాన్ని కూడా మనం తీసుకోవచ్చు అండి. అణువుల మధ్య దూరము, ఈ 3 అంశాలు కూడా స్థితిని నిర్ణయిస్తున్నవి. మీరు ఘన స్థితి లోపల ఉండబడినటువంటి మంచు, దాన్ని వేడి చేస్తే నీరు, దాన్ని వేడి చేసినట్లయితే బాష్పముగాను అంటే నీటి ఆవిరిగా మారుతుంది. ఒకవేళ నీటి ఆవిరిని చల్లారిస్తే ద్రవంగాను, ద్రవాలను చల్లారిస్తే ఘనంగాను మారుతూ ఉంటుంది. మీరు 6th క్లాస్ లోపల ఉండబడినటువంటి పదార్థము, వస్తువులు అనే అంశాల్లో ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, ఒక గ్లాసు నిమ్మరసానికి కొన్ని మంచు ముక్కలను వేసి ఉంచి మనం వాటిని కనుక గమనించినట్లయితే అది నెమ్మదిగా కరగటం మొదలుపెట్టి క్రమంగా కరిగిపోయి గ్లాస్ కూడా చల్లబడుతున్నటువంటి అంశాన్ని మనం గమనించవచ్చు. చూడండి, గ్లాస్ కూడా చల్లబడుతున్నటువంటి అంశాన్ని గమనించవచ్చు. దాని మీద పరోక్షంగా అప్లికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రశ్న అడగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ పాయింట్ కొద్దిగా అనలైజ్ చేయడానికి అవకాశం చేయండి, చేసి దాన్ని గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక నీరు లాంటి పదార్థములు వాటి పాత్ర ఆకృతిని పొందుతాయండి. ఇప్పుడు వీటిని ప్రవాహాలు అంటారు, లేదా ఫ్లూయిడ్స్ అంటారండి. మీ అందరికీ తెలుసు, అంటే ప్రవహించే స్వభావాన్ని కలిగి ఉంటుంటాయి. కాబట్టి ఇప్పుడు ఉదాహరణకు నీటిని ఎటువంటి ఆకారం కలిగినటువంటి పాత్రను తీసుకుంటే ద్రవస్థితి లోపల ఉన్నది కాబట్టి ఆ పాత్ర యొక్క ఆకారాన్ని పొందుతాయి అన్న విషయం మీకు తెలుసు. అంటే నీటికి, ద్రవ పదార్థాలకు ఒక నిర్ణీతమైన ఆకారం ఉండదు, కానీ నిర్ణీతమైనటువంటి ఘన పరిమాణం ఉంటుంది. చూడండి, నిర్ణీతమైనటువంటి ఘన పరిమాణం ఉంటుంది, కానీ నిర్ణీతమైనటువంటి ఆకృతి అనేది ఉండదు. ఉదాహరణకు ఒక గ్లాస్ నీళ్ళని కనుక ఫ్లోర్ పైన సడన్గా పోసినట్లయితే, అంటే వీ కెన్ నాట్ సీ ద పర్టికులర్ షేప్ టు దట్ వాటర్. అంటే మనము కరెక్ట్గా దానికి ఇలాంటి షేప్ ఉన్నదని మనం చెప్పలేకపోవడానికి. అదే ఒక ఏదైనా ఒక రౌండ్ బాటమ్ ఫ్లాస్క్ కనుక తీసుకొని దాని లోపలికి వాటర్ని పోయండి, దాని యొక్క ఆకృతి కూడా రౌండ్ బాటమ్ ఫ్లాస్క్ ఏ విధంగా ఉంటే ఆ విధమైనటువంటి ఆకృతిని పొందుతూ ఉంటుందండి. ఉదాహరణకు ద్రవ పదార్థాలకు మీరు తీసుకొని చూసినట్లయితే 6th క్లాస్లో ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్, నీరు, పాలు, కిరోసిన్ లాంటి వాటిని ద్రవాలుగా మనము తీసుకోవచ్చండి. నీరు, పాలు,
కిరోసిన్ లాంటి మొదలైనటువంటి పెట్రోల్, డీజిల్ లాంటివి చాలా ఉన్నవి. ఇవన్నిటి కూడా ద్రవ పదార్థాల కిందకి తీసుకుంటారు. ఘనాలు పాత్రను బట్టి ఆకృతిని మార్చుకోవటం అనేది జరగదు. ఎందుకంటే ఘన పదార్థానికి ఒక నిర్ణీతమైనటువంటి ఆకృతి ఉంటుంది. ఆ ఘన పదార్థం లోపల ఉండబడినటువంటి అణువులు దగ్గరగా కూర్చబడి పేర్చబడి ఉంటాయి. కాబట్టి వాటికి నిర్ణీతమైనటువంటి ఆకృతిని కలిగి ఉండటమే కాకుండా నిర్ణీతమైనటువంటి ఘన పరిమాణాన్ని కూడా కలిగి ఉంటుంది. కాబట్టి ఘన పదార్థానికి ఒక రాయిని ఉదాహరణగా తీసుకోండి. ద్రవ పదార్థానికి పాలు, నీరు లాంటివి తీసుకోవచ్చు. వాయు పదార్థానికి పొగ లాంటి పదార్థాలను మనం ఉదాహరణగా తీసుకోవచ్చు. ఎందుకంటే ఈ ఎగ్జాంపుల్ను 6th క్లాస్ లోపల మెన్షన్ చేశాడు కాబట్టి చూడండి, క్లాస్ వైజ్గా నెమ్మదిగా ప్రతి చాప్టర్ను మనకు స్కూల్ అసిస్టెంట్ సిలబస్ లోపల ఉండబడినటువంటి పదార్థాలు, స్థితులకు సంబంధించినటువంటి అంశానికి ఇది చెందుతూ ఉంటుంది. ఎక్కడి నుంచైనా క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి స్లోగా జాగ్రత్తతోనే మెల్లగా మనం వెళ్ళినట్లయితేనే మనము సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది. చూడండి, గత ఎగ్జామినేషన్లో డిఎస్సిలో ఈ క్రింది వానలో వాసన లేని ఆమ్లం ఏది అని హైడ్రోక్లోరిక్ ఆమ్లము, నత్రిక్ ఆమ్లము, గంధకీక ఆమ్లము ఇలా ఇచ్చాడండి. కానీ ఎంఎస్సి కెమిస్ట్రీ చదివినటువంటి వాళ్ళు కూడా వాసన లేనటువంటి దాని గురించి స్పెషల్గా గుర్తుపెట్టుకోలేదు. కానీ సడన్గా అడిగేసరికినే ఆన్సర్ కొద్ది మంది మాత్రమే చేశారు. ఎందుకంటే డిసైడింగ్ ఫ్యాక్టర్ ఇటువంటి చిన్న అంశాలు 6th నుంచి ఉండొచ్చు, 7th నుంచి ఉండొచ్చు, లేదా 8th నుంచి ఉండొచ్చు, ఎక్కడి నుంచి అయినా ఉండొచ్చు. కాబట్టి క్లాసుల వారీగా మనము జాగ్రత్తగా చదువుతూ పోయినట్లయితే సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుందండి. చక్కెరతో చిక్కు 6th క్లాస్లో చక్కటి ఒక చిన్న అంశం ఇచ్చిండు. చక్కెరతో చిక్కు. అచ్చా, చక్కెర అనేది ఘన పదార్థమా, ద్రవ పదార్థమా? మీరే ఆలోచించి చెప్పండి. ఎందుకంటే చక్కెరను గనక చూస్తే చూడటానికి ఘన పదార్థంగా కనపడుతుంది. కానీ ఒక గ్లాస్ లోపల పోస్తే గ్లాస్ మాదిరిగా ఆకృతిని పొందుతుందండి. నువ్వు ఏ పాత్రను తీసుకుంటే ఆ పాత్ర ఆకృతిని పొందుతుంది. అంటే మనం గతంలో నేర్చుకున్న దాని ప్రకారము ఇది ఘన పదార్థం అవుతుందా, ద్రవ పదార్థం అవుతుందా అంటే ద్రవాలు మాత్రమే పాత్ర యొక్క ఆకృతిని పొందుతాయి. కాబట్టి చక్కెరతో వచ్చిన చిక్కు అని ఒక చిన్న టైటిల్ పెట్టి దాంట్లో మన 6th క్లాస్లో వివరించడం జరిగింది. ఇది వాస్తవానికి ఘన పదార్థము అయినప్పటికీ కూడా పాత్ర యొక్క ఆకృతిని పొందుతూ ఉంటుందండి. నీటిలో మునిగేవి, తేలేవి మనము గతంలోనే మనం చూసాము. కొన్ని వస్తువులేమో నీటిలో మునుగుతాయి, కొన్ని వస్తువులేమో నీటిలో మునగకుండా ఉంటాయండి. అది ఆ వస్తువు యొక్క సాంద్రత మీద ఆధారపడి ఉంటుంది. నీటి యొక్క సాంద్రత కంటే తక్కువగా ఉంటే నీటిపైన తేలుతూ ఉంటాయి. నీటి యొక్క సాంద్రత కంటే తక్కువగా ఉంటే తేలుతూ ఉంటాయి. ఎక్కువగా ఉన్నట్లయితే మునుగుతూ ఉంటాయండి. దీన్ని మనము దృష్టి లోపల పెట్టుకోండి. మీరు ఈ కాంపిటీషన్ రాస్తున్నటువంటి వాళ్ళు కొంచెం 6th క్లాస్ లోపల ఉండబడినటువంటి అంశాలను కూడా ఇది 6th కదా, ఇది ఏంటిలే అని కొట్టి పారేయడానికి వీల్లేదు. దాని లోపల ఇవ్వబడే క్వశ్చన్ కూడా కొన్ని సందర్భాల్లో మనం అటెంప్ట్ చేయలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఎగ్జాంపుల్ మీరు తీసుకోండి. ఒక కృత్యం ఇచ్చాడు 6th క్లాస్లోనే. ఉదాహరణకు నీటిలో కరిగేవి, నీటిలో కరగనివి. దాన్ని కనుక ఉదాహరణకు పంచదారను తీసుకోండి. పంచదార నీటిలో కరుగుద్దా, కరగదా? మీరే ఊహించండి. పంచదార అనేది ఖచ్చితంగా నీటిలో కరుగుతుంది. కరగదు అన్నటువంటి దాని దగ్గర ఇంటూ గుర్తుపెట్టండి, కరిగే దాని దగ్గర రైట్ గుర్తుపెట్టండి. ఒక టేబుల్ మీరు గమనించవచ్చు స్క్రీన్ మీద. తర్వాత రెండవది ఉప్పును కనుక తీసుకొని నీటిలో వేసి చూడండి. ఉప్పు నీటి లోపల కరుగుతూ ఉంటుంది. కరగనటువంటి దానికి ఇంటూ లేదా క్రాస్ గుర్తు పెట్టండి. ఎగ్జాంపుల్ మూడవది ఇసుక కూడా ఇచ్చాడండి. ఒక కృత్యం లోపల ఇసుకను నీటిలో వేసి ఎంతసేపు షేక్ చేసినప్పటికీ, కలియబెట్టినప్పటికీ కరగకుండా ఉంటుంది. కాబట్టి నీటిలో కరగనటువంటిది అది. నెక్స్ట్ రంప పొట్టు కూడా నీటిలో కరగకుండా అడుగు భాగానికి చేరుతూ ఉంటుంది. శుద్ధ పొడి కొంత పరిమాణం లోపల కరుగుతూ ఉంటుంది. కాబట్టి శుద్ధ పొడి అనేది నీటిలో కరిగేదాని కిందికి మనం ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. వాడు అక్కడ రేపు డిఎస్సిలో క్వశ్చన్ ఎలా పడడానికి అవకాశం ఉంటుందంటే, ఈ క్రింది వానలో ఏ పదార్థం నీటిలో కరుగున్నది, ఈ క్రింది వానలో ఏ పదార్థం నీటిలో కరగదు అనే దాని బేస్ మీద కూడా క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో తెలిసి కూడా మనం పొరపాటు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి 6th, 7th, 8th, 9th హై స్కూల్ లెవెల్లో ఉండబడినటువంటి ప్రతి అంశం లోపల, కృత్యాల లోపల ఇచ్చినటువంటి ప్రతి అంశాన్ని, ఎందుకంటే ఖచ్చితంగా వాటికి సంబంధించినటువంటి ఆన్సర్లు ఆ టెక్స్ట్ బుక్ లోపల ఇవ్వలేదు. కాబట్టి వాటిని ఖచ్చితంగా అనలైజ్ చేసుకొని మనం గుర్తు చేసుకున్నట్లయితే వాటికి రేపు డిఎస్సి లోపల వచ్చినా కూడా మనం ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యమైనటువంటి కీలక పదాలను మనకు బుక్ యొక్క వెనక భాగంలో మెన్షన్ చేయటం జరిగింది. అందులో పదార్థము అంటే ఏందో మీకు తెలుసు. ఏదైనా
ఒక నిర్ణీతమైనటువంటి ద్రవ్యరాశిని కలిగి ఉండి స్థలాన్ని ఆక్రమించినట్లయితే దాన్ని పదార్థము అంటారని. నెక్స్ట్ వస్తువు అనేది వివిధ రకాల పదార్థాలతోని నిర్మితమవుతుంది అనేది రెండవ అంశము. కీలకమైనటువంటి పదాలు. వీటి మీద మనకు పూర్తి పట్టు ఉన్నట్లయితేనే మనము ఈ క్వశ్చన్ పేపర్ను ఈజీగా క్రాక్ చేయడానికి అవకాశం ఉంటుంది. లోహము చూడండి, మీకు లోహం అనే ఒక పదం కూడా వచ్చింది. ఈ లోహము ఏంటంటే ఏదైనా ఒక పదార్థ రూపము ఎలక్ట్రాన్ను సులభంగా కోల్పోతూ ఉన్నట్లయితే దానిని లోహము అంటారు. లోహం కంటే ముందు మూలకము అనే అంశం తెలవాలండి. మూలకము అంటే సజాతీయ పరమాణువుల చేత ఏర్పడ్డ పదార్థ రూపాన్ని మూలకము అంటారు. అయితే ఇక్కడ మూలకము అనేది స్వభావాన్ని బట్టి లోహము, అలోహము, అర్ధలోహాలు ఈ రెండు పదాలు తర్వాత క్లాసులలో వస్తాయండి. లోహము అంటే ఏ పదార్థం అయితే, ఏ మూలకము అయితే సులభంగా ఎలక్ట్రాన్లను కోల్పోయే లక్షణాలను కలిగి ఉంటుందో లేదా గట్టిగా ఉంటుందో అలాంటి వాటిని లోహాలు అంటారండి. దానికి వ్యతిరేకంగా ఏ మూలకమైతే ఎలక్ట్రాన్లను గ్రహిస్తూ ఉంటాయో వాటిని అలోహాలు అని, అలోహ లక్షణాలను కలిగి ఉన్నట్లయితే వాటిని అర్ధలోహాలు అంటారు. ఇవి కీలకమైనటువంటి పదాలలో ముఖ్యమైనటువంటి పదం అండి. పారదర్శక పదార్థాలు, అపారదర్శక పదార్థాలు, పాక్షిక పారదర్శక పదార్థాలు ఈ మూడు ముఖ్యమైనటువంటి పదాలు. వాటి యొక్క నిర్వచనాలు మనకు స్పష్టంగా తెలవాలి. అట్లాగనే ద్రవ పదార్థము లోపల కరుగుతున్నవా కరగటము లేదా అనే దాన్ని ఆధారంగా చేసుకొని పదార్థాలను రెండు రకాలుగా వర్గీకరించారు. కరిగే పదార్థాలు అని, కరగని పదార్థాలు అని. అట్లనే నీటి లోపల తేలే పదార్థాలు అని, తేలని పదార్థాలు గాను ఈ విధంగా వర్గీకరణ చేయటం జరిగినది. ఇందులో ఈ ముఖ్యమైనటువంటి పదాలు ఒకసారి గమనించండి. పదార్థము, వస్తువు, లోహము, పాక్షిక పారదర్శక పదార్థాలు, పారదర్శక పదార్థాలు, అపారదర్శక పదార్థాలు, ఘన పదార్థాలు, ద్రవ పదార్థాలు, వాయు పదార్థాలు, మునగటం, తేలటం, కరగటం లాంటి ఈ కీలక పదాలను మనము చర్చించుకొని వాటి గురించి స్పష్టంగా అవగాహన ఉన్నట్లయితే రేపు డిఎస్సిలో ఈ వస్తువులు, పదార్థములకు సంబంధించినటువంటి ఏ క్వశ్చన్ వచ్చినా మనము సులభంగా క్రాక్ చేయడానికి అవకాశం ఉంటుందండి. గాజుతో తయారు చేస్తున్నటువంటి వస్తువులకు కొన్ని ఉదాహరణలు మనం గుర్తుపెట్టుకోవాలండి. ఎందుకంటే దాని అప్లికేషన్ బేస్ మీద క్వశ్చన్ ఆడటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి గాజుతో తయారయ్యే గాజు గ్లాస్ ఒకటి ఎగ్జాంపుల్, గాజు ప్లేటు, టీపై కూడా ఈ మధ్యకాలంలో టీపైలు కూడా చాలా వరకు ఈ గ్లాస్తోని తయారు చేస్తున్నారండి. అంటే గాజుతో తయారవుతున్నటువంటి బౌళ్ళు, అట్లనే సీసపు గోటీలు కూడా ఇవన్నీ గాజుతో తయారవుతున్నవండి. మొదటగా గాజు గ్లాస్, గాజు ప్లేటు, నెక్స్ట్ టీపై, నెక్స్ట్ గాజుతో తయారైనటువంటి బౌలు, సీసపు గోటీలు ఇవన్నీ కూడా గాజుతో తయారయ్యే వస్తువులు. అట్లనే లోహంతో తయారవుతున్నటువంటి వస్తువులు కొన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ క్రింది వస్తువు లోహంతో తయారైనది, ఈ క్రింది వస్తువు ఏది లోహంతో తయారు కాలేదు, ఈ క్రింది వస్తువు ఏది గాజుతో తయారైనది, ఈ క్రింది వస్తువు ఏది గాజుతో తయారు కాలేదు, ఈ క్రింది వస్తువు ఏది ప్లాస్టిక్తో సంబంధితమైనది, అలా ఏది కాలేదు ఏది అయినదంటే పాజిటివ్ అండ్ నెగిటివ్ వే లోపల రెండు రకాలుగా ఈ మధ్యకాలంలో ప్రశ్నలు అడుగుతున్నారు. కాబట్టి వాటిని కూడా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. మీరు ఈ మధ్యకాలంలో ప్లాస్టిక్, పాలిమర్ల గురించి మీరు చదివే ఉంటారు. ఎక్కడ చూసినా కూడా మొత్తము కూడా ప్రతిదీ కూడా ప్లాస్టిక్ల మయమే. మీరు ప్లాస్టిక్ చైర్స్, మనం కూర్చుంటున్నటువంటి కుర్చీలను తీసుకోండి, మన ముందు ఉన్నటువంటి బల్లలను తీసుకోండి, టేబుల్స్ తీసుకోండి, నెక్స్ట్ ఫ్యాన్ యొక్క రెక్కలను తీసుకోండి, కవర్స్ని తీసుకోండి, అన్నీ కూడా పెన్నులు కూడా ఆల్మోస్ట్ ఇవన్నీ మనం వాడుతున్నటువంటి పెన్నులు కూడా చాలా వరకు ఇవి ప్లాస్టిక్ మెటీరియల్తో తయారవుతున్నాయి. కాబట్టి మీరు గుర్తుంచుకోండి, కుర్చీ, బల్ల, ఫ్యాన్ యొక్క రెక్కలు, కవర్స్, నెక్స్ట్ పెన్నులు ఇవన్నీ ప్లాస్టిక్ మెటీరియల్తో తయారవుతున్నావండి. చెక్కతో తయారవుతున్నటువంటి కొన్ని వస్తువులను కనుక తీసుకొని చూసినట్లయితే చెక్కతో తయారవుతున్నటువంటి బల్ల, కుర్చీ అంటే చైర్, తలుపు, కిటికీ, టీపై ఇవి కూడా టీపై కూడా చెక్కతో తయారవుతున్నటువంటి లేటెస్ట్గా గ్లాస్తో తయారు చేస్తున్నారు. గత కాలంలో ఎక్కువగాను మామూలుగా చెక్కతో తయారు చేసినటువంటి టీపైలు ఎక్కువగా వాడేవాళ్ళండి. మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. ఇక్కడ బల్ల, కుర్చీ, తలుపులు, కిటికీలు,
తర్వాత టీపై లాంటివి చెక్కతో తయారవుతున్నటువంటి వాటికి ఉదాహరణ. అంటే గాజుతో తయారవుతున్నటువంటివి వస్తువులు, లోహంతో తయారయ్యే వస్తువులు, ప్లాస్టిక్ మెటీరియల్తో తయారయ్యే వస్తువులు, చెక్కతో తయారయ్యే వస్తువులకు ఉదాహరణలకు మనకు స్పష్టంగా వాటి మధ్యన డిఫరెన్స్ స్పష్టంగా 100కు 100% గుర్తించగలిగే స్థితి లోపల ఉండాలి మనం. అప్పుడు మాత్రమే మనము కరెక్ట్గా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే కొన్ని క్వశ్చన్లు అయినా కన్ఫ్యూజన్గా ఉండబడే క్వశ్చన్లు ఇస్తుంటుంటారు. కాబట్టి ఎక్కడైతే కన్ఫ్యూజన్గా ఉండబడుతుందో ఆ కన్ఫ్యూజన్గా ఉండబడే మ్యాటర్ మొత్తం కూడా మీకు ఈ క్లాసులలోనే మీకు స్పష్టంగా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాము. ఎక్కడైతే కన్ఫ్యూజన్గా అనిపించిందో మీ స్నేహితులతో ఒక్కసారి డిస్కస్ చేయడానికి ట్రై చేయండి. అది వాస్తవమైనటువంటి కరెక్ట్ ఆన్సర్ను మీరు రాబట్టడం కోసం ప్రయత్నం చేయండి. మీ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ను ఎక్కడన్నా అంశము తెలియనటువంటిది ఉన్నట్లయితే వాళ్ళను టచ్ చేసి మీరు దాని గురించి తెలుసుకున్నట్లయితే మనము చక్కగా సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది. ఒకే పదార్థంతో తయారైనటువంటి వస్తువులు అంటే మనకు ఆ పాఠం వెనక భాగం లోపల ఉండబడినటువంటి ఆ లెసన్ లేదా యూనిట్ వెనుక భాగంలో ఉండబడినటువంటి వాటికి ఎగ్జాంపుల్లో మనము రాయవలసినటువంటి అవసరం ఉంది, తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒకే పదార్థంతో తయారైనది డైమండ్. మీరు డైమండ్ కనుక తీసుకొని చూడండి, ఏది కొయ్యమనూరు వజ్రాన్ని తీసుకోండి, ఏ వజ్రాన్ని తీసుకున్నా కూడా అది కార్బన్ పరమాణులతో ఒకే పదార్థంతో నిర్మితమై ఉంటుందండి. ఇట్స్ ఎ కాస్ట్లీ మెటీరియల్, ఇట్స్ ఎ వెరీ హార్డెస్ట్ మెటీరియల్. దీని యొక్క ద్రవీభవన ఉష్ణోగ్రత కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అని మీ అందరికీ తెలిసినటువంటి డైమండ్ అనేది ఒకే పదార్థంతో తయారు చేయబడినటువంటిది. కుండ, బూట్లు, తర్వాత నీళ్ళ యొక్క సీసా, టవల్, తువ్వాలు లాంటిది, రంగు లేనటువంటిది, ఇటువంటివి మొత్తం కూడా ఒకే పదార్థంతో తయారైనటువంటి వాటి కిందకి మనం ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. 2 లేదా అంతకంటే ఎక్కువ పదార్థాలతో తయారైనటువంటి మొదటి ఎక్స్ప్లెనేషన్ లోపల మీరు కొన్ని గమనించే ఉంటారు. పెన్ను ఒక ప్లాస్టిక్ మరియు దాని యొక్క క్లిప్ భాగము స్టీల్తో నిర్మితమై ఉంటుందని. అంటే 2 కానీ అంతకంటే ఎక్కువ పదార్థములతో నిర్మితమైనటువంటి వాటికి అట్లీస్ట్ ఒక 5 మనకు ఎగ్జాంపుల్ తెలిసి ఉండాలి. మీరు గమనించవచ్చు. నెంబర్ 1 పెన్ను, నెంబర్ 2 తలుపు, నెంబర్ 3 కిటికీ, నెంబర్ 4 బల్ల, పిన్ పంచ్. మీరు పిన్ పంచ్ కూడా చూడండి. పిన్ పంచ్ చేసే దగ్గర ఒక ప్లాస్టిక్ మెటీరియల్ ఉంటుంది, దాని మిగిలినటువంటి భాగం మెటల్తో కూడుకొని ఉంటుంది. కాబట్టి ఇది కూడా 2 రకాల పదార్థాలతో నిర్మితమై ఉంటున్నట్టుగా మనకు అర్థమవుతున్నది. అయితే మీ అందరికీ తెలుసు, నీటిపై ప్రయాణిస్తున్నటువంటి ఓడపై ఇనుప మేకు ఉంటుంది. ఇనుప మేకు ఉన్నప్పటికీ కూడా అది మునగకుండా ఉంటుంది. విడిగా ఇనుప మేకును కనుక నీళ్ళ లోపల వేసినట్లయితే వెంటనే మునిగిపోతుంది. కానీ నీటిపై ప్రయాణిస్తున్నటువంటి ఓడపైన ఇనుప మేకు ఉన్నా కూడా, దానికి ఇనుప మేకులు అమర్చబడి ఉన్నా కూడా మునగకుండా ఉంటుంది. అంటే టోటల్గా దాని యొక్క సాంద్రతను కనుక గమనించి చూసినట్లయితే మీరు నీటి యొక్క సాంద్రత కంటే తక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ ఓడ అనేది నీటి లోపల మునగకుండా నీటి పైభాగంలో తేలుతూ ఉంటుంది. ఒక వస్తువు యొక్క రంగు దాని నుంచి విడుదలయ్యే కాంతి యొక్క రంగుపై ఆధారపడి ఉంటుందండి. ఒక వస్తువు యొక్క రంగు దాని నుంచి విడుదలయ్యే కాంతి యొక్క రంగుపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు విబ్జిఆర్ దృశ్యకాంతి ఒక పదార్థం మీద పడినప్పుడు అది అన్ని రకాల రంగులను శోషించుకొని ఒక రంగును మాత్రం బయటికి బహిర్గతం చేస్తుంది. ఏదైతే బహిర్గతం చేస్తుందో ఆ బహిర్గతమయ్యే రంగే ఆ వస్తువు ఆ రంగు రూపం లోపల మనకు కనపడుతూ ఉంటుందండి. ఒక వస్తువు నుండి విడుదలయ్యే కాంతిని బట్టి ఆ వస్తువు యొక్క రంగును మనము చూడగలుగుతూ ఉంటాము. ఆ వస్తువు యొక్క రంగును మనము చూడగలుగుతూ ఉండటం. తర్వాత ఒక వస్తువు తేలడం లేదా మునగడం అనేది ఆ వస్తువు యొక్క సాంద్రతతో పాటు మాధ్యమము యొక్క సాంద్రత పైన కూడా ఆధారపడి ఉంటుంది. ఇక్కడ గమనించండి, ఒక తీసుకున్నటువంటి పదార్థం యొక్క సాంద్రతే కాకుండా ఆ మాధ్యమం యొక్క సాంద్రత మీద కూడా ఆధారపడి ఉంటుంది ఆ వస్తువు మునగాల తేలాల అనేది. కాబట్టి రేపు డిఎస్సి లోపల 1 ఏ బిట్ ఒక తీసుకున్నటువంటి పదార్థం యొక్క సాంద్రత పైన, 2 బి మాధ్యమం యొక్క సాంద్రత పైన, సి π2 అని ఇచ్చినప్పుడు π2 ఆన్సర్ పెట్టవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే టెక్స్ట్ బుక్ లోపల ఇచ్చినటువంటి ఒక ఇంపార్టెంట్ పాయింట్ అది. కాబట్టి దాన్ని దృష్టి లోపల ఉంచుకోవాలి. మంచు స్ఫటిక ఆకారం లోపల ఉన్నప్పటికీ దాని సాంద్రత నీటి కంటే తక్కువగా ఉంటుంది. కాబట్టి అందువల్ల నీటిపైన తేలుతూ ఉంటుందండి. ఎక్కడైనా చూడండి, గమనించండి, నీటి లోపల అంటే శీతల కాలం లోపల సముద్రాలలో కొన్ని ప్రాంతాలలో మనం నదుల దగ్గర కొన్ని సందర్భాల్లో మనం గమనించవచ్చు. టెంపరేచర్ తక్కువగా ఉన్నటువంటి ప్రదేశాల్లో ఈ మంచు గడ్డలు తేలుతూ ఉంటుంటాయి.
ఘన పదార్థం అయినప్పటికీ కారణం ఏంటంటే ఆ మంచు యొక్క సాంద్రత అనేది నీటి యొక్క సాంద్రత కంటే తక్కువగా ఉంటుంది కాబట్టి ఆ మంచు యొక్క గడ్డలు ఎంత బరువు కలిగి ఉన్నప్పటికీ కూడా నీటిపైన మాత్రమే తేలుతూ ఉంటాయి. క్యాండిల్ అనే పదము ఏ లాటిన్ పదము నుంచి పుట్టింది అంటే క్యాండేర్. గమనించండి, క్యాండేర్ అనే లాటిన్ పదం నుంచి పుట్టింది. క్యాండిల్ అనే పదము క్యాండేర్ అనే లాటిన్ పదం నుండి ఏర్పడింది. క్యాండేరు అనగా, రేపు అడగొచ్చు డిఎస్సిలో, క్యాండేరు అనగా మెరుపు అని అర్థము. లాటిన్ భాష ప్రకారము క్యాండేర్ అనగా మెరుపు అని అర్థము. క్యాండేర్ అనగా నుంచి మెరుపుతో పాటుగా చీకటి, అట్లనే మెరుపు, ఇంకొక పదము ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి గుర్తుంచుకోండి. ఇంకొక బిట్, బివాక్స్తో తయారైనటువంటి కొవ్వొత్తులను కనుక తీసుకున్నట్లయితే తియ్యటి వాసనను కలిగి ఉంటాయండి, తక్కువ పొగను ఇస్తావి. ఇందులో అతి ముఖ్యమైనటువంటి బిట్స్లో ఇది కూడా ఒకటి. బివాక్స్తో తయారైనటువంటి కొవ్వొత్తులను కనుక తీసుకొని గమనించినట్లయితే అవి తియ్యటి వాసనను కలిగి ఉంటాయి మరియు తక్కువ పొగను ఇస్తాయి. కాబట్టి బివాక్స్ యొక్క క్యాండిల్స్ అనేది ఒక ముఖ్యమైనటువంటి పాయింట్. రెండవది, క్యాండిల్ అనే పదము క్యాండేర్ అనే లాటిన్ పదం నుంచి వస్తుంది. క్యాండేర్ అంటే మెరుపు అనే అర్థము. ఇది గుర్తుంచుకోండి. ఒక పదార్థము గుండా ఏ రంగు కాంతి కిరణము ప్రయాణిస్తుందో అదే రంగు కాంతి కిరణము మనకు బహిర్గతం అవుతుంది. అయితే ఇక్కడ ఆ లెసన్లో మీకు ఇంకొక పాయింట్ ఇచ్చాడండి. పిల్లికి సంబంధించినటువంటి మొట్టమొదటిలో మీరు కిచెన్ రూమ్ లోపలికి ఒక పిల్లి వెళ్ళినట్లయితే అది వస్తువులను కింద పడివేసినప్పుడు పగిలే వస్తువులు, పగిలిన వస్తువులు అని ఇచ్చాడు. అయితే దాంట్లో పిల్లి దాదాపుగా 14 గంటల వరకు నిద్ర లోపల ఉంటుందండి. పిల్లి యొక్క నిద్ర యొక్క కాలము 10 గంటలు, 13 గంటలు, 14 గంటలు, 16 గంటలు అని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే అది టెక్స్ట్ బుక్ లోపల ఉండబడినటువంటి అంశమే. కాబట్టి ఇది దాదాపుగా 14 గంటలు నిద్రపోతుందండి పిల్లి అనేది. కాబట్టి 14 గంటలు నిద్రపోవటం అనేది ఒకటి. బివాక్స్తో తయారైనటువంటి క్యాండిల్, క్యాండేర్ అనే లాటిన్ పదము, ఇవి అతి ముఖ్యమైనటువంటి అంశాలు ఈ డిఎస్సి ఈ స్కూల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి ఫిజికల్ సైన్స్లో కెమిస్ట్రీ విభాగం నుండి 6th క్లాస్లో పదార్థములను వేరు చేయుట, మిశ్రమము నుండి పదార్థములను వేరు చేయుట అనే నెక్స్ట్ 2వ టాపిక్ కనుక తీసుకున్నట్లయితే, అసలు ఫస్ట్ మిశ్రమము అంటే ఏంటి, ఫస్ట్ దాని మీద పూర్తి అవగాహన మనకు ఏర్పడినట్లయితే దానికి సంబంధించినటువంటి పద్ధతులను సులభంగా అర్థం చేసుకోవచ్చు. మిశ్రమము అంటే ఇది అనేక మూలక సమ్మేళనాల యొక్క కలయిక వలన ఒక యాంత్రికమైనటువంటి ఏర్పడినటువంటి పదార్థం యొక్క రూపాన్ని మిశ్రమము అంటారండి. అంటే యాంత్రికమైనటువంటి ఒక నిర్దిష్టమైనటువంటి నిష్పత్తి అనేది ఉండదు. అలాంటి దాన్ని మిశ్రమము అంటారు. ఉదాహరణకు గాలి అనేది ఒక మిశ్రమము. గాలి లోపల నీటి ఆవిరి, H2O, కార్బన్ డైఆక్సైడ్, నైట్రోజన్, ఆక్సిజన్, జడవాయువులు, ఇతర అనేక రకాల అణుఘటకాలను కలిగి ఉంటుంది. కాబట్టి గాలి మొత్తము కూడా ఒక మిశ్రమానికి మంచి ఉదాహరణగా తీసుకోవచ్చు. అదేవిధంగా చక్కెరను నీటి కనుక కలిపి ఒక ద్రావణంగా మార్చినట్లయితే అది చక్కెర ద్రావణం యొక్క మిశ్రమంగా మనం తీసుకోవచ్చు. అయితే మీ అందరికీ తెలుసు, ఏదైనా స్వీట్ సెంటర్కి వెళ్ళి మిక్చర్ కట్టి ఇవ్వండి అని అడిగితే మనకు ఒక 100 లేదా 200 లేదా పావు కేజీ లేదా 200 గ్రామ్స్ కనుక వాళ్ళు చేసి అంటే మిక్చర్ రూపంలో ఇచ్చినప్పుడు దాని లోపల ఉండబడినటువంటి అణుఘటకాలను మనం సులభంగా వేరు చేయొచ్చు. పల్లి, బూందీ, పప్పు అలాంటిది ఎవరికి ఇష్టమైన వాళ్ళు విడివిడిగా చేసుకొని తినొచ్చు. అంటే ఒక మిశ్రమము లోపల ఉండబడినటువంటి అణుఘటకాలను సాధారణంగా సులభంగా వాటిని ఈజీగా వేరు చేయవచ్చునండి. అంటే వాటి లోపల ఉండబడినటువంటి పదార్థాలను సులభంగా వేరు చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ సమ్మేళనము తీసుకోండి, ఉదాహరణకు నీరు. మీ అందరూ కెమిస్ట్రీ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వ్యక్తులే కాబట్టి సమ్మేళనం అంటే H2O లోపల ఉండబడినటువంటి దాన్ని వేరు చేయటం, హైడ్రోజన్, ఆక్సిజన్ అని అంత సులభంగా వేరు చేయటం అనేది కష్టం. కాబట్టి సమ్మేళనాల లోపల ఉండబడిన అణుఘటకాలను వేరు చేయటం కొద్దిగా కష్టమైనటువంటి పని. ప్రత్యేకమైనటువంటి పద్ధతులను ఉపయోగించాలి. కానీ
అదే మిశ్రమాన్ని కనుక తీసుకున్నట్లయితే మామూలు పద్ధతుల సాధారణమైన పద్ధతుల ద్వారా కూడా విడగొట్టవచ్చు. అయితే ఇక్కడ మిశ్రమాలు రెండు రకాలండి. ఒకటి సహజమైనటువంటి మిశ్రమము, రెండవది కృత్రిమమైన మిశ్రమము. సహజమైన మిశ్రమానికి మట్టిని ఒక ఉదాహరణగా తీసుకోవచ్చండి. సహజమైన మిశ్రమానికి మట్టి అనేది ఒక మంచి ఉదాహరణ. కృత్రిమమైనటువంటి మిశ్రమాలకు లడ్డు, కాఫీ, టీ మొదలైనటువంటి వాటిని మనము షర్బత్ తయారు చేసినటువంటి విధానం కనుక చూసినట్లయితే అది కూడా ఒక రకమైనటువంటి కృత్రిమంగా మనతోని తయారు చేయబడినటువంటివి. కానీ వాయు మిశ్రమం అనేది మనం తయారు చేయలేదు, అది సహజంగా ఏర్పడినది. మట్టి మిశ్రమం అనేది మనం తయారు చేయలేదు, సహజంగా ఏర్పడినది. కాబట్టి ఈ క్రింది వానిలో సహజ మిశ్రమం ఏది, ఈ క్రింది వానిలో కృత్రిమ మిశ్రమం ఏది, అలా ప్రశ్నను కనుక వేసినట్లయితే వాటికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ మనం కరెక్ట్గా గుర్తుపట్టగలిగే స్థితి లోపల ఉండాలి. అయితే ఇక్కడ మనము గమనించాల్సినటువంటి అంశాలు ఏంటంటే, మిశ్రమము లోపల ఉండబడినటువంటి అణుఘటకాల యొక్క లక్షణాలను బట్టి, మిశ్రమము లోపల ఉండబడినటువంటి పదార్థం యొక్క స్వభావాన్ని బట్టి అనేక రకాల పద్ధతులను ఉపయోగించి ఆ మిశ్రమము లోపల ఉండబడిన అణుఘటకాలను లేదా పదార్థాలను వేరు చేస్తారు. అందులో ప్రధానమైనటువంటి పద్ధతుల గురించి మనం ముఖ్యంగా డిస్కస్ చేయాలండి. ఉదాహరణకు చేతితో ఏరివేయటం, అది ఒక పద్ధతి మిశ్రమము లోపల ఉండబడినటువంటి. రెండవ తూర్పార పట్టడం, ధాన్యాన్ని చేసేటప్పుడు తూర్పార పట్టడం అనేది రెండవ పద్ధతి అండి. మూడవది తేరిన దాన్ని వంపటము అనేది అది మూడవ పద్ధతి. నాలుగవది జల్లెడ సహాయంతో జల్లించటం ద్వారా మిశ్రమం లోపల ఉండబడినటువంటి అణుఘటకాలను సులభంగా వేరు చేస్తామండి. వడబోయటం కూడా ఒక రకమైనటువంటి ప్రక్రియనే. అంటే మిశ్రమం లోపల ఉండబడినటువంటి అణుఘటకాలను వేరు చేయటానికి స్ఫటికీకరణము, అదేవిధంగా స్వేదనము, ఆంశిక స్వేదనము, ఉత్పతనము, క్రోమటోగ్రఫీ, ఆధునికమైనటువంటి పద్ధతి క్రోమటోగ్రఫీ, ఇవన్నీ వివిధ రకాల పద్ధతులను ఉపయోగించి ఒక మిశ్రమము లోపల ఉండబడినటువంటి అణుఘటకాలను సులభంగా, సౌలభ్యంగా, మనకు అనుకూలమైనటువంటి రీతిలో వాటిని వేరు చేస్తూ ఉంటుంటామండి. అయితే మొట్టమొదటిగా మీరు చూడండి, మిశ్రమాన్ని గురించి ఆలోచించినట్లయితే మిశ్రమము లోపల ఉండబడినటువంటి పదార్థాలను వేరు చేయటము అనేది చాలా సులభం అనే విషయాన్ని మీరు గమనించారు. మీరు స్క్రీన్ మీద తర్వాత అబ్జర్వ్ చేసి చూడండి. పదార్థ పరిమాణములో చాలా పెద్దవిగా గనుక ఉన్నట్లయితే, అంటే పదార్థం యొక్క పరిమాణము లోపల చాలా పెద్దగా ఉన్నప్పుడు చేతితో ఏరివేస్తాము. ఉదాహరణకు పప్పులో ఉండబడిన రాళ్ళను చూడండి, టకటకమని మనము రాళ్ళను తీసివేస్తాము. అట్లానే బియ్యంలో రాళ్ళు ఉన్నాయనుకోండి, దొడ్డుగా ఉండబడినటువంటి రాళ్ళను, అటువంటి వాటిని మనము జల్లించడం కాకుండా సాధారణంగా రాళ్ళను చేతితో టకటకమని వేరు వేసి తర్వాత మనము దాన్ని రైస్గా తయారు చేసుకుంటామండి. అదేవిధంగా తృణధాన్యాల లోపల ఉండబడినటువంటి రాళ్ళు కనుక ఉన్నట్లయితే ఆ రాళ్ళను మనము చేతితో ఏరివేస్తుంటుంటాము. బత్తాయి పండ్ల లోపల ఉండబడినటువంటి కమల పండ్లు ఉన్నవి అనుకోండి, ఆ బత్తాయి పండ్ల లోపల కలిసి ఉండబడిన కమల పండ్లను కూడా మనము ఏరివేయుట అనే ప్రత్యేకమైనటువంటి సులభమైనటువంటి పద్ధతి ద్వారా మనము మిశ్రమము లోపల ఉండబడినటువంటి అణుఘటకాలను లేదా పదార్థాలను సౌలభ్యంగా వేరు చేస్తుంటాము. ఇది మొట్టమొదటిది, చేతితో ఏరివేయటము అనే మొదటి పద్ధతి అండి. మన టెక్స్ట్ బుక్ లోపల ఉండబడినటువంటి అంశాలకు చాలా ప్రాధాన్యత ఉంది డిఎస్సి ఎగ్జామినేషన్లో. కాబట్టి దాంట్లో ఉండబడినటువంటి ఎగ్జాంపుల్, బియ్యంలో ఉండబడినటువంటి రాళ్ళను చేతితో ఏరివేయటం ఒకటి. రొట్టె చేసే ముందు పిండిని జల్లించి పొట్టు దాని లోపల ఏమైనా తెల్లటి పురుగులు గనక ఉన్నట్లయితే వాటిని వేరు చేస్తాము. అంటే ఇక్కడ కూడా మనము చేతితో ఏరివేయడానికి ఉపయోగిస్తాము. అందులోనే ఒక ముఖ్యమైనటువంటి ఒక పాయింట్ ఉందండి డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో. కర్పూర వృక్షము చెట్టు బెరడును చూడండి, కర్పూర వృక్షము యొక్క చెట్టు బెరడు అంటే తోడక పై భాగము లోపల ఉండబడినటువంటి దాన్ని కనుక స్వేదనము చేయటం ద్వారా కర్పూరాన్ని తయారు చేస్తారండి. స్వేదన ప్రక్రియను ఉపయోగించి కర్పూరం అనే పదార్థాన్ని తయారు చేస్తారు. అది కర్పూర వృక్షము నుండి. ఇది ఒక ముఖ్యమైనటువంటి బిట్ అండి. మిశ్రమము ఒకటి కంటే ఎక్కువ వస్తువుల కలయిక వల్ల ఏర్పడుతూ ఉంటుంటాయి. ఉదాహరణకు మీరు ఇప్పుడే మనం చూసాము, మట్టి అనేది ఒక సహజమైనటువంటి మిశ్రమం అనే విషయం మీకు తెలిసినటువంటిదే.
కొన్ని మిశ్రమాలు మనకు 6th క్లాస్ లోపల ఇచ్చినటువంటి అంశాల్లో నిమ్మరసానికి తయారు చేసినటువంటి తయారీకి మీరు ఏమేమి వాడతారో చూడండి. లేదా షర్బత్ యొక్క మిశ్రమం తయారు చేసేటప్పుడు నీరు ప్లస్ షర్బత్ తయారు చేసేటప్పుడు వేసవి కాలంలో చక్కెర ప్లస్ నిమ్మరసము, ఈ మూడిటి యొక్క కలయిక ఉంటుంది. ఒక నిర్దిష్టమైన నిష్పత్తి అనేది ఉండదండి, యాంత్రికంగా కలుపుతాము. కొద్ది పరిమాణంలో కలపడం వల్ల ఆ మిశ్రమం అనేది ఏర్పడుతుంది. షర్బత్ అనేది ఒక మిశ్రమానికి, ఒక కృత్రిమంగా తయారు చేయబడే మిశ్రమానికి ఉదాహరణగా తీసుకోవచ్చును. అదేవిధంగా టీ కూడా కృత్రిమంగా తయారు చేయబడే మిశ్రమము. దీంట్లో పాలు, మీరు గమనించండి, పాలు ఉంటుంటాయి, నీరు ఉంటుంది, టీ పొడి ఉంటుంది. వీటన్నిటికి యొక్క కలయిక వలన ఏర్పడుతుంది. కాబట్టి టీ అనేది కూడా ఒక మంచి మిశ్రమానికి ఉదాహరణగా తీసుకోవచ్చు. రేపు లడ్డు అనేది మీరు తిరుపతి లడ్డు లేదా యాదగిరిగుట్ట స్వామి దగ్గరికి ఎక్కడికైనా మీరు టెంపుల్స్కి వెళ్ళినప్పుడు లడ్డూను కనుక మీరు పరిశీలన చేసి చూసినట్లయితే లడ్డు లోపల శనగపిండి ఉంటుందండి. పంచదార, యాలకులు ప్రధానమైనటువంటి అనుఘటకాలు లడ్డు లోపల శనగపిండి, పంచదార, యాలకులతోని నిర్మితమై ఉంటుందండి. రేపు అడగొచ్చు, లడ్డు లోపల ఉండబడినటువంటి అనుఘటక పదార్థాలు ఇది చాలా సులభంగానే ఉన్నట్టుగా కనపడుతుంది, కానీ అందరూ గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయరు కాబట్టి అడగటానికి కూడా అవకాశం ఉండవచ్చు. శనగపిండి, పంచదార, యాలకులు. అదేవిధంగా నిమ్మ రసాన్ని కనుక తీసుకుంటే నిమ్మకాయ యొక్క రసము ప్లస్ మంచు అంటే ఐస్ ముక్కలు ప్లస్ పంచదార. అదేవిధంగా కాంక్రీట్ కూడా ఒక మిశ్రమం అండి. కాంక్రీట్ లోపల ఉండబడినటువంటి అనుఘటకాలు, ఈ క్రింది వానిలో ఏ అనుఘటకము కాంక్రీట్ లోపల ఉన్నది, ఈ క్రింది వానిలో ఏ అనుఘటకము కాంక్రీట్ లోపల లేదు, అలా అడగవచ్చు. కాబట్టి కాంక్రీట్ లోపల ఉండబడిన అనుఘటకాలు నీకు ఖచ్చితంగా తెలిసినప్పుడు మాత్రమే దెన్ యు ఆర్ ఏబుల్ టు అటెంప్ట్ దట్ క్వశ్చన్. అదర్వైజ్ కొంచెం ఇబ్బంది ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కాంక్రీట్ తయారు చేసేటప్పుడు మీకు తెలుసు, ఇసుక ఉంటుంది ప్లస్ సిమెంట్ ఉంటుంది, కంకర, ఇనుము ప్లస్ నీరు, ఇవన్నిటితోని కలయిక వలన ఒక యాంత్రికమైనటువంటి కలయిక, అంటే నో పర్టికులర్ రేషియో, అలా కలయిక వలన కాంక్రీట్ అనేది ఏర్పడుతుంది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఇసుక, సిమెంట్, కంకర, ఇనుము ప్లస్ నీరు, ఈ 5 రకాల అనుఘటకాలతో కాంక్రీట్ అనేది ఏర్పడుతుందండి. అదే మట్టి అనే సహజమైనటువంటి మిశ్రమం లోపల ఉండబడినటువంటి అనుఘటకాలు ఏంటి, ఇది టెక్స్ట్ బుక్ లోపల 6th క్లాస్ లోపల 2వ యూనిట్ లోపల స్పష్టంగా మెన్షన్ చేశాడు. కాబట్టి అడగటానికి కూడా అవకాశం ఉంటుంది. మట్టే కదా, మట్టి మిశ్రమము లోపల ఉన్న అడుగడగాలు నాకు గుర్తుండవా అన్నటువంటి నెగ్లిజెన్స్ భావనతో కొంతమంది పోతుంటుంటారు. కాబట్టి అలాంటి భావనను వదిలేసి చాలా జాగ్రత్తగా లైన్ బై లైన్, ప్రతి లైన్ లోపల ఉండబడినటువంటి మ్యాటర్ని అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఈ మట్టి మిశ్రమంలో మట్టి ప్లస్ ఇసుక ప్లస్ రాళ్ళు ప్లస్ ఖనిజాలు, వీటన్నిటితో కలయిక ఏర్పడుతుందండి. మట్టి, ఇసుక, రాళ్ళు, ఖనిజాలు, ఈ 4 అనుఘటకముల చేత సహజమైనటువంటి మట్టి మిశ్రమము ఏర్పడుతుంది. ఈ పాయింట్స్ను, మిశ్రమాలు అంటే ఏంటి, మిశ్రమాలకు ఉదాహరణలు ఏంటి, ఏ మిశ్రమము లోపల ఏ అనుఘటకాలు ఉంటాయి, ఆ అనుఘటకాలను ఏ పద్ధతుల ద్వారా సుమారుగా ఇవ్వబడినటువంటి 9 పద్ధతులను ఉపయోగించి మనము వాటిని ఎలా వేరు చేస్తాము అనేది చాలా ముఖ్యమైనటువంటి పద్ధతి అండి. గత డిఎస్సిలో 1996 నుంచి కనుక చూసినట్లయితే చాలా డిఎస్సిలో నేను స్పెషల్గా అబ్జర్వ్ చేసినటువంటిది ఏంటంటే, ఈ మిశ్రమాలను వేరు చేసే పద్ధతుల దగ్గర చాలామంది తప్పు పెడుతున్నారు. కాబట్టి ఒక్క బిట్టుతోనే మనకు జాబు పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి బిట్టును జాగ్రత్తగా మనము గమనించవలసినటువంటి అవసరం ఉన్నది. పదార్థము లోపల ఉండబడినటువంటి అనుఘటకాలను వేరు చేసే టాపిక్ సంబంధించినటువంటి అంశాలను చూస్తున్నాము. అందులో టెక్స్ట్ బుక్లో ఒక కృత్యం ఇచ్చాడు, మునుగును తేలును. ఈ క్రింది పదార్థాల్లో ఏవి మునుగుతావి, ఏవి తేలుతావి అనేవి కనుక మనము గమనించి చూసినట్లయితే కొన్ని ఉదాహరణలు మనం చూద్దాము. ఉదాహరణకు నెయ్యిని తీసుకోండి. నీటి లోపల తేలుతూ ఉంటుంది. నెయ్యి అనేది మీకు తెలుసు ఒక కర్బన పదార్థము. మైడము అనేది నీటి లోపల కరగకుండా ఉంటుందండి. అదే పంచదారను తీసుకోండి. పంచదార నీటి లోపల చక్కగా కరుగుతుంది. ఇక ఉప్పును తీసుకొని చూడండి. ఉప్పును నీటిలో వేస్తే ఉప్పు కూడా నీటి లోపల పూర్తిగా కరుగుతుంది. ఎందుకంటే ఉప్పు అయానిక పదార్థము, నీరు ధ్రువ పదార్థము. కాబట్టి
తను కరిగించుకుంటుంది. లైక్ డిజాల్వ్ లైక్ అనే ప్రిన్సిపల్ బేస్ మీద. తర్వాత పసుపు అనేది నీటి లోపల కరుగుతూ ఉంటుంది. పప్పు దినుసులు నీటి లోపల మీకు ఊహించవచ్చు మునుగుతూ ఉంటాయి పప్పు దినుసులు. ప్లాస్టిక్ మెటీరియల్ని కనుక మీరు ఏవైనా బావులలో వేసి చూడండి, ప్లాస్టిక్ చెప్పులు కానివ్వండి, ప్లాస్టిక్ మెటీరియల్, ప్లాస్టిక్ కవర్స్ను నీటిలో వేస్తే అవి పై భాగంలో తేలుతూ ఉంటాయి. ఎందుకు నీటిలో ప్లాస్టిక్ మెటీరియల్స్ తేలుతూ ఉంటాయో మీ అందరికీ తెలుసు. అది సాంద్రతను ఆధారంగా చేసుకొని. అదేవిధంగా చెక్కను మీరు నీటిలో వేసి చూడండి, చెక్క నీటి లోపల తేలుతూ ఉంటుంది. అట్లాగనే ఇనుప మేకులను కనుక తీసుకొని చూసినట్లయితే నీటిలో మునుగుతూ ఉంటాయండి. ఈ క్రింది వానలో నీటిలో మునిగేదేది, ఈ క్రింది వానలో నీటిలో కరిగేదేది, ఈ క్రింది వానలో నీటిలో కరగనిదేది అనే ప్రశ్నల వర్షము కురిపించే అవకాశము ఉంటుంది. అడగడు అనటానికి అవకాశం లేదు. ఎందుకంటే ప్రతి లైన్ను, ఎందుకంటే ఎన్నో సందర్భాల్లో గత డిఎస్సి లోపల చిన్నది అనుకున్నటువంటి బిట్ను కూడా చాలామంది పొరపాటు చేసి బయటకు వచ్చి ఎగ్జామినేషన్ రాసి తలలు పట్టుకున్న వాళ్ళు వందల వేల సంఖ్యలో ఉన్నారు. ఎందుకంటే ఆ ఒక్క హాఫ్ మార్కే తన లైఫ్ను డిసైడ్ చేసే అంశాలుగా ఉంటున్నాయి. కాబట్టి మనము ఈవెన్ కృత్యాలు ఇవ్వబడినటువంటి కృత్యాలు కూడా టెక్స్ట్ బుక్ లోపల ఉండబడినటువంటి కృత్యాలను కూడా మనము జాగ్రత్తగా పరిశీలన చేసి వాటికి జవాబులు చేసే విధంగా మనం ప్రయత్నం చేసుకున్నట్లయితే మనం బెనిఫిట్ పొందుతాము. చూడండి, ఉప్పు స్ఫటికాలలో మొదలైనటువంటి వాటిలో నీటు కొంత పరిమాణంలో ఉంటుందండి. ఉప్పుతో పాటుగా అంటే లవణాలలో కొంత పరిమాణంలో నీరు ఉంటే దాన్ని స్ఫటిక జలము అంటారు. లవణాలతో పాటుగా కొంత నీటిని కలిగి ఉన్నట్లయితే దాన్ని స్ఫటిక జలము అంటారు. రేపు స్ఫటిక జలము అనే దాని మీద ప్రశ్న అడగడానికి కూడా అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ మిశ్రమము లోపల ఉండబడినటువంటి పదార్థాలను వేరు చేసే పద్ధతులలో చేతితో ఏరువేసే పద్ధతిని కనుక మొదటి దాన్ని తీసుకున్నట్లయితే పదార్థములో పరిమాణంలో చాలా పెద్దదిగా ఉన్నప్పుడు చేతితో ఏరువేస్తాము. ఉదాహరణకు బియ్యంలో రాళ్ళు మనం కంటితో చూసి స్పష్టంగా మనం తీయడానికి అవకాశం ఉంది. పప్పులలో ఉన్న రాళ్ళు కావచ్చు, తృణధాన్యాలలో ఉన్న రాళ్ళు కావచ్చు, తాజా పండ్ల నుండి మీకు టెక్స్ట్ బుక్లో ఇచ్చారు చూడండి, తాజా పండ్ల నుండి పాడైనటువంటి పండ్లను సులభంగా మనము చేతితోని పాడైనటువంటి పండ్లను కనుక బయటికి తీసేసినట్లయితే శుభ్రంగా మంచిగా ఉండే పండ్లను మనం కొనుక్కోవడానికి ఎక్కువ మంది చూస్తారు. కాబట్టి వెంటనే వాళ్ళు చేతితో ఏరివేయడం అనే ప్రక్రియను ఉపయోగించి బండ్ల మీద పండ్లు అమ్ముతున్నటువంటి వాళ్ళు చేస్తూ ఉంటుంటారు. యాపిల్ పండ్ల లోపల కమల పండ్లు కనుక కలిసినట్లయితే మనము వాటిని అబ్జర్వ్ చేసి కమల పండ్లను కూడా మనము చేతితో ఏరివేయటం అనే పద్ధతిని ఉపయోగిస్తారు. అయితే ఇక్కడ మన టెక్స్ట్ బుక్ లోపల ఉండబడినటువంటి ఏ ఎగ్జాంపుల్ ఉన్నవి ఆ ఎగ్జాంపుల్ మీద మనం దృష్టి కేంద్రీకరించవలసినటువంటి అవసరం ఉన్నది. రెండవ పద్ధతి తీసుకొని చూడండి, తూర్పారబట్టడం అనేది మీ అందరికీ తెలుసు. సహజంగా విలేజ్ ఏరియా లోపల ఉండబడినటువంటి వాళ్ళందరికీ తెలుసు. రైతులు పంటలు వచ్చినప్పుడు దానిలో ఊక లేదా తాలు లాంటివి ఉంటాయి. అందువల్ల ఆ ధాన్యాన్ని ఎత్తైనటువంటి బల్లపై నిలబడి చాటల లోపలికి ఆ ధాన్యాన్ని తీసుకొని పైనుంచి ఎత్తిపోస్తున్నట్లయితే గాలి వస్తున్నటువంటి సమయంలో ఆ చాటలలో ఉండబడిన ధాన్యాన్ని కనుక ఎత్తిపోస్తున్నట్లయితే ఊక తాలు లాంటి పదార్థము గాలికి దూరంగా పడిపోయి అధిక సాంద్రత లేదా అధిక బరువు కలిగినటువంటి ధాన్యము మనకు దగ్గరలో సమీపంలో పడుతుంది. కాబట్టి మనము ధాన్యము లోపల ఉండబడిన ఊక తాలును బయటికి పంపటానికి లేదా వేరు చేయటానికి ఈ మిశ్రమం లోపల ఉండబడినటువంటి ఈ ఊక తాలు అనే అనుఘటకాలను వేరు చేయటానికి మనము తూర్పార పట్టడము అనే పద్ధతిని రైతులు ఉపయోగిస్తారు అన్నటువంటి సత్యం మీ అందరికీ తెలిసిందే. ఎందుకంటే సర్వసాధారణంగా ఈ తూర్పార పట్టడం అనే ప్రక్రియను మనము విలేజ్ లోపలికి వెళ్ళినప్పుడు మన సొంత ఇండ్ల లోపలికి వెళ్ళినప్పుడు మీరు గమనించే ఉంటారు. కాబట్టి సులభంగా గుర్తుండటానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇసుక, కంకర, సిమెంటును తగిన పాళ్ళలో కలిపి ఇనుప వలయాలలో వేయటాన్ని కాంక్రీట్ అంటారు. చూడండి, కాంక్రీట్ అనగానేమి జాగ్రత్తగా గమనించండి. కాంక్రీట్ అనగానేమి ఇసుక ప్లస్ కంకర సిమెంటును తగిన పాలలో కలపాలి. దీంట్లో ఇనుప వలయాల లోపల కలిపి వేయటాన్ని కాంక్రీట్ అంటారండి. ఈ కాంక్రీట్ లోపల ఉండబడే అనుఘటకాలను కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇంకొక
పద్ధతి అంటే మిశ్రమం లోపల ఉండబడినటువంటి అణుఘటకాలను వేరు చేయడానికి ఉపయోగించినటువంటి పద్ధతి తేర్చటం, తేరిన దాన్ని వంపటం. చూడండి, తేర్చటం, తేరిన దాన్ని వంపటం అనే ప్రక్రియను ఉపయోగించి మిశ్రమం లోపల ఉండబడినటువంటి అణుఘటకాలను మనం వేరు చేయొచ్చు. ఉదాహరణకు ఒక గ్లాసు నీటిలో కొంత మట్టిని కలపండి, దాన్ని కరిగించండి. మెత్తటి మట్టి కొంతవరకు నీటిలో కరుగుతుంది. కరగనది ఏమైనా ఉన్నట్లయితే అడుగు భాగానికి చేరుతూ ఉంటుంది. కరగనటువంటి పదార్థం ఏమైనా ఉన్నట్లయితే అడుగు భాగానికి చేరుతుంది. దీని నుండి నీటిని వేరు చేయడాన్ని తేర్చటము అంటారండి. అంటే మట్టితో కలిసి ఉండబడినటువంటి నీటిని మనము వేరు చేయటాన్ని, నీటిని వేరు చేయటాన్ని తేర్చటము అంటారు. స్క్రీన్ పైన మీరు అబ్జర్వ్ చేయొచ్చు. మట్టి ప్లస్ నీరు కలిగినటువంటి మిశ్రమము ఒక గ్లాస్ లోపల ఉండడాన్ని గమనించవచ్చు. దాన్ని కొంత సమయం వరకు కనుక నిలకడగా ఉంచినట్లయితే మీరు వడబోత ద్వారా అంటే కొంత సమయం తర్వాత దాన్ని కనుక ఇంకొక పాత్ర లోపలికి పోసినట్లయితే నీరు అనేది ఇంకొక పాత్ర లోపలికి సపరేట్ అవుతుంది. మట్టి అడుగు భాగం లోపల చేరి ఉండవన్న దాన్ని మనము వేరుగా చేస్తామండి. ఈ పద్ధతిని తేర్చటము, తేరిన దాన్ని వంపడము అనే పద్ధతి ద్వారా ఈ విధంగా మట్టి నీరు నుండి నీటిని వేరు చేస్తారు. జల్లించటం, వడబోయటం కూడా ఇంకొక పద్ధతి. అంటే మిశ్రమం లోపల ఉండబడినటువంటి అణుఘటకాలను వేరు చేయడానికి ఉపయోగించే పద్ధతి. టీ డికాషన్లను తీసుకోండి. వేరు చేయడానికి ఒక జాలిని వాడతారు. జాలి సహాయంతో డికాషన్ను వేరు చేస్తారండి. అంటే టీ అనేది కూడా ఒక మిశ్రమము, దాని లోపల ఉండబడినటువంటి అణుఘటకాలైనటువంటి డికాషన్ను జాలి సహాయంతో వేరు చేస్తాము. అదేవిధంగా పిండిని జల్లించుటకు జల్లెడను ఉపయోగిస్తారు. గమనించండి, పిండిని జల్లించుటకు జల్లెడను ఉపయోగిస్తారు. అంటే ఈ విధంగా జల్లెడ లోపల ఉండబడినటువంటి పిండికి పొట్టుకు సంబంధించినటువంటి కణాల యొక్క సైజు పెద్దగా ఉంటాయండి. జల్లెడ సహాయంతో జల్లించేటప్పుడు పొట్టు పైభాగంలో మిగిలి ఉంటుంది. ఆ సన్నని పిండి మాత్రము జల్లెడ క్రింది భాగం లోపలి కిందికి వచ్చేస్తుంది. కాబట్టి జల్లించడం ద్వారా కొన్ని రకాల మిశ్రమాలను మనము వేరు చేస్తామండి. అందులో పిండిని జల్లించేటప్పుడు ముఖ్యంగా దీన్ని ఉపయోగిస్తారు. ఎర్రమట్టి నుండి ఇసుకను వేరు చేయుటకు జల్లెడను ఉపయోగిస్తారు. టెక్స్ట్ బుక్ లోపల ఉండబడినటువంటి అంశం అండి. ఎర్రమట్టి నుండి ఇసుకను వేరు చేయుటకు కూడా జల్లెడను ఉపయోగిస్తారు. రేపు అడగొచ్చు, ఎర్రమట్టి నుండి ఇసుకను వేరు చేయుటకు ఉపయోగిస్తున్నటువంటి పరికరం పేరు. దానికి ఆన్సరు జల్లెడ అవుతుంది. పెద్ద ధాన్యం గింజలు, చిన్న ధాన్యం గింజలను వేరు చేయుటకు జల్లెడను ఉపయోగిస్తారండి. ధాన్యపు గింజలు కలిసి ఉన్నప్పుడు పెద్దవి చిన్నవి ఉన్నవి అనుకోండి. ఉదాహరణకు వేరుశనగలు, వాటితో పాటుగా పెసర్లు లాంటివి కలిసి ఉన్నప్పుడు వాటిని కూడా జల్లించుటకు, అంటే పెసర్ల యొక్క సైజు కలిగినటువంటి జల్లెడను తీసుకున్నట్లయితే ఆ పెసర్లు అనేవి కింది భాగం లోపలికి వస్తాయి. పై భాగంలో జల్లెడ లోపల మనకు పల్లీలు మిగిలి ఉంటాయి. ఈ విధంగా ఆ మిశ్రమాన్ని మనము వేరు చేస్తుంటాము. ఈ జల్లించటము, వడబోయటము అనేది కూడా ఈ మిశ్రమాలను వేరు చేయటంలో ఉపయోగించే ఒక పద్ధతిలో ముఖ్యమైన దాంట్లో అది ఒకటి. వడబోత ద్వారా ఉప్పు నీటి లోపల కరిగి ఉన్నప్పుడు ఉప్పు యొక్క కణాలను మనం వేరు చేయగలమా అంటే వేరు చేయలేము. ఎందుకంటే దానికి జవాబుగా ఉప్పు యొక్క కణాలు చాలా సూక్ష్మంగా ఉంటాయండి. చాలా సూక్ష్మంగా ఉండటం వల్ల, నీటి లోపల కరిగి ఉండటం వలన వాటిని మామూలుగా వడబోత పద్ధతి ద్వారా కరిగి ఉండబడినటువంటి ఉప్పును మనం వేరు చేయలేకపోతాము. ఇంతవరకు కొన్ని ముఖ్యమైనటువంటి పద్ధతులను, అంటే మిశ్రమము లోపల ఉండబడినటువంటి అణుఘటకాలను వేరు చేయడానికి ఉపయోగించాము. మిగిలినటువంటి పద్ధతులను తర్వాత క్లాసులో చూస్తాము.